కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే. ఈరోజు మనతో ఒక యువ మృదంగ కళాకారుడు ఉన్నాడు. సిడ్నీ నుండి ఇక్కడికి వచ్చాడు. విద్యార్థిగా ఉంటూ సంగీతంలో రాణిస్తున్న అద్వైత్ అనుభవాలు ఏమిటి, ఎందుకు మృదంగాన్ని తన ప్రయాణంగా ఎంచుకున్నాడో చూద్దాం. ఆయన మృదంగ కళాకారుడు. చేతి వేళ్లపై లయ నాట్యం చేస్తుంది. మృదంగ శబ్దం సరిహద్దులు దాటి వినిపిస్తుంది. ఐలావజ్జల లలిత సూర్య అద్వైత ఆయన పూర్తి పేరు. హైదరాబాద్లో పుట్టి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడి ప్రపంచ వేదికలపై కర్ణాటక శాస్త్రీయ సంగీత పతాకాన్ని ఎగురవేస్తున్న యువ మృదంగ కళాకారుడు. మృదంగ దిగ్గజం డాక్టర్ పత్రి సతీష్ కుమార్, విద్వాన్ వి సాయిరాఘవన్ దగ్గర శిష్యరికం చేశాడు. చెన్నై వేదికగా అద్భుతమైన అరంగ్రేటం. అంతేకాదు, సిడ్నీలో ఏరోస్పేస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతూ అటు చదువులోనూ ఇటు సంగీతంలోనూ రాణిస్తున్న ధీశాలి. ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక ఎన్కోర్ పురస్కారాన్ని అందుకున్న అద్వైత్ సంగీత ప్రస్థానం, ఆయన సాధన రహస్యాలు, ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా కళను ఎలా సమన్వయం చేసుకుంటున్నాడో ఈరోజు మన పాడ్కాస్ట్లో చర్చిద్దాం. వెల్కమ్ అద్వైత్. నమస్కారం అండి. సాధారణంగా సంగీతానికి సంబంధించిన ఎవరొచ్చినా ఒక ప్రార్థనతో మీరు మొదలు పెట్టండి అంటాం. అంటే వీణ అయితే వీణలో ప్రార్థన గీతం, వోకల్గా పాడేవాళ్ళు అయితే అది. నాకు మృదంగంలో అయితే ఎట్లాగా మృదంగ ప్రదర్శనతో మొదలు పెట్టచ్చా? తప్పకుండా మొదలు పెట్టచ్చు. మొదటిగా ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు నేను ఆది తాళములో చిన్న ప్రదర్శన మృదంగం షోలో ప్రజెంట్ చేస్తాను. సంగీతంలో ఇన్ని వాద్యాలు ఉండగా మృదంగం పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? చిన్నప్పటి నుంచి అంటే గుడికి వెళ్ళినా, ఏ సంబరాలకు వెళ్ళినా, ఉత్సవాలకు వెళ్ళినా నేను ఎప్పుడు లయతో సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వైపు ఎప్పుడు ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. అంటే గుడిలో ఉత్సవాలు అవుతూ ఉండగా తవిల్ వైపు వెళ్ళడము, తవిల్
వాయిస్తున్న విద్వాంసుని అప్రోచ్ అవ్వడం చిన్నవాడిగా. అలా మా అమ్మ నాన్న గమనించి నన్ను ఒక 11 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు నన్ను అఫీషియల్గా మృదంగం ట్రైనింగ్లో పెట్టారు. అప్పుడు నేను నా మొదటి గురుగారు శుభాంగ నిర్మలేశ్వరన్ గారు సిడ్నీలో ఉంటారు. అక్కడ నా మొదటి బేసిక్స్ మృదంగంలో తాతి దొమ్నం అనే మొదటి లెసన్ నుంచి మొదలైంది. అక్కడి నుంచి నేను తర్వాత చెన్నైలో విద్వాంసులు శ్రీ వి సాయి రాఘవన్ గారు దగ్గర అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత సాయి రాఘవన్ సార్తో పాటు ఇప్పుడు మేస్ట్రో విద్వాంసులు డాక్టర్ పత్రి సతీష్ కుమార్ గారితో పాటు కూడా నేర్చుకుంటున్నాను. చదువుకు సంగీతానికి ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చావు? అంటే సంగీతం అనేది చాలా కష్టమైన విద్య అని అనొచ్చు. అదే విధంగా అంటే నేర్చుకునే వాళ్ళకి ఒక సంగీతం స్టూడెంట్ అంటే మొదటి క్లాస్లో మనం వింటూ అర్థం చేసుకునే శక్తి చాలా ఎక్కువ ఉండాలి. అది ఆ ఫోకస్తో పాటు మనం ఎక్కువ టైం, ఒక రోజులో మనం ఎంత టైం సంగీతానికి స్పెండ్ చేయగలుగుతామో, మన ఇన్స్ట్రుమెంట్తో కానీ వోకల్ నేర్చుకునే వాళ్ళకి మన ఇన్స్ట్రుమెంట్తో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతామో అంత ఎంజాయ్మెంట్, అంత ఫలకృతంగా ఉంటుంది సంగీతం. సో ఆ విధంగా ఈ కొన్ని గంటలు రోజులో ప్రాక్టీస్ చేయడంతో పాటు కాలేజ్కి వెళ్ళి వెనక్కి వచ్చి చదువుకుని ఆ బ్యాలెన్స్ అనేది జరిగిపోతుంది. అంటే ఇష్టాన్ని బట్టి జరిగిపోతుంది. నాకు మృదంగంలో పేరుకు అద్వైత్ బాగా వాయిస్తున్నాడనున్నా నీ ప్రొఫైలు, నీ సోషల్ మీడియా అకౌంట్స్ అవి చూస్తే మృదంగంతో పాటు ఇంకా గిటారు, మిగతా ఇంకా చాలా ఉన్నాయి. సో మృదంగం దాటి మళ్ళీ అటువైపు ఎందుకు వెళ్ళావు? అంటే నేను చిన్నప్పుడు మృదంగంతో పాటు గిటార్ కూడా నేర్చుకునేవాడిని. అది తర్వాత రెండు కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండేవాడిని కొన్ని ఇయర్స్, కొన్ని ఏళ్ళు. దాని తర్వాత మృదంగమే ఎందుకు చూస్ చేశాను అంటే అది నా అలా ఇష్టం ఏర్పడింది, ఇంట్రెస్ట్. అంటే ఒక లయం, మృదంగ వాద్యం, మృదంగ ధ్వనికి చాలా ఒక అలాంటి ఇష్టం ఏర్పడి అది అలా కంటిన్యూ అయింది. కానీ ఎందుకు నేను గిటార్తో పాటు స్నేర్ డ్రమ్స్ వాయిస్తాను, అలానే కాంపోజిషన్స్ చేస్తాను. వీటిలో అన్నిట్లో కామన్ ఏంటంటే మ్యూజిక్. సో మృదంగం నేర్చుకున్నా, గిటార్ నేర్చుకున్నా, స్నేర్ డ్రమ్స్ నేర్చుకున్నా, నాకు బాగా ఇష్టమైనది మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, మ్యూజిక్ నేర్చుకోవడం, వాయించడం, వేరే వాళ్ళకి ఆనందం కలిగడం అనేది నాకు చాలా ఇష్టమైన ఒక. మొట్టమొదటి కచేరీ ఎప్పుడు ఇచ్చావు? ఆ అనుభూతి ఏమిటి? నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఒక 14 ఇయర్స్ అప్పుడు ఇచ్చాను ఫస్ట్ కచేరీ. అది కూడా ఒక మృదంగం సోలో, పాటకు వాయించడం అదేమీ లేదు. అది ఎక్కినప్పుడు ఒక వెరీ భయంతో కూడిన ఫీలింగ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం నేర్చుకున్నది వాయించాలి అనేది. అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. నువ్వు నేర్చుకునే పద్ధతి ఎట్లా ఉంటుంది మృదంగం? ఎందుకంటే సంగీతంలో సాధనే కదా ప్రధానం. మా గురుగారు చెప్పినట్టే క్లాస్లో వాళ్ళు నేర్పించేది అది పచ్చడి ఊరినట్టు బాగా దాన్ని ప్రాక్టీస్ చేసి, అది ఒక స్టూడెంట్ బాధ్యత. ఆ బాధ్యత నాకు అది ముందుకు తీసుకెళ్ళాలనేది నా కోరిక. సో అది ఎలా చేయాలి? ఇప్పటివరకు నేను కూడా ఒక స్టూడెంట్నే కాబట్టి నేను చేసింది ఏంటి అంటే, మా గురువుగారు చెప్పింది క్లాస్లో విని బాగా నేర్చుకుని ఇంటికి వచ్చి సాధన అనేది కూడా పద్ధతిగా చేసి, ముందు కొంచెం రివిజన్, తర్వాత కొంచెం కొత్త పాఠాలు ఏమైనా ఉంటే అవి వాయించడం, కొన్నకోలు చెప్పడం, లయంలో ప్లేస్మెంట్స్, లయంలో స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవడం, అవన్నీ. మృదంగం మీద ఒక పట్టు ఉండాలి అంటే
మృదంగం వాయించడంతో పాటు లయం మీద ఒక పట్టు ఉండాలి. అది నాకు అదృష్టం, మా గురువు గారు నాకు చాలా బాగా ఇప్పించారు. వాళ్ళ అనుగ్రహంతో ముందుకు నడుస్తుంది. నాకు అన్నిటికంటే ఆస్ట్రేలియాలో ఉంటూ చాలా ఏళ్ళుగా తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు, తెలుగు అర్థం చేసుకుంటున్నావు. ఎట్లా అంటే ఇంట్లో ఉందా ఆ వాతావరణం? తప్పకుండా. అది ఓన్లీ మా అమ్మ నాన్న, అమ్మ తాత, మా కుటుంబం వల్లనే నేను ఇంకా తెలుగు భాష మాట్లాడుతున్నాను. తెలుగు భాష ఇక్కడ ఉన్న వాళ్ళకంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఆ విషయంలో నేను అభినందించాలి. ఇప్పుడు నువ్వు పైగా ఏరోస్పేసు, కంప్యూటర్ స్టూడెంట్వి, ఇంకో పక్క మృదంగం. సంగీతానికి మ్యాథ్స్కు, మృదంగానికి మ్యాథ్స్కు ఉన్న ఇంటర్లింక్ ఏమిటి? మృదంగంకి లయంలో ఉన్న లెక్కలకి కనక్కుకి రెండు ఒకటే. అంటే ఇప్పుడు కచేరీలో పాటకి వాయించేటప్పుడు కూడా కొంచెం మ్యాథ్స్ ఉంటుంది, కానీ ఎక్కువ మ్యాథ్స్ ఎక్కడ కనిపిస్తుంది? మ్యాథ్స్ మృదంగంలో అంటే లయ విన్యాసాల్లో, తనియావర్ధనాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అదేంటో చూపిస్తే అర్థమవుతుంది. అంటే మనం మాట్లాడడం కంటే కూడా ఇందులో ఏదైనా మీరు దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ చెబితే. తప్పకుండా. ఇప్పుడు ఇందాక నేను వాయించింది ప్రోగ్రామ్ మొదట్లో ఆదితాళం చతుస్ర నడైలో ఒక చిన్న లయం సమర్పణ చేశాను. ఇప్పుడు అదే ఆదితాళంలో తిస్ర నడైలో లయ సమర్పణ చేస్తాను. చతుస్ర నడై అంటే ఇందాక ఒక బీట్కి 4 పార్ట్స్ ఉంటాయి. తక్క దిమ్మి, తక్క జున్ను, తక్క దిమ్మి, తక్క జున్ను, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అదే ఇప్పుడు తిస్ర నడైలో పేరుకు తగ్గట్ట 3 ఉంటాయి. 1 2 3 1 2 3 1 2 3 తక్కిట్ట 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 3 కానీ ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు. తక్కిట్ట 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 తక్కిట్ట. ఈ విధంగానే చాలా అన్ని నడైల్లో వేరే వేరే తాళాలు, వేరే వేరే కాన్సెప్ట్స్, చాలా అంటే ప్యాటర్న్స్, న్యాచురల్గా ఏర్పడే ప్యాటర్న్స్ చాలా ఉంటాయి. వీటిల్లో మళ్ళీ కోర్వేలు, ముగింపులు, ముక్తాయింపులు, తర్వాత మొహరా, ఫరెన్స్, నడై, ఇలాంటివి అన్నీ కలిస్తేనే ఒక కచేరీ ఏర్పడుతుంది. అన్నీ వీటితో పాట, వైలిన్, ఉపపక్క వాద్యం అన్నీ కలిస్తేనే అన్నిట్లో కామన్ మ్యాథ్. ఇప్పుడు మృదంగం వాయిస్తున్నప్పుడు మ్యాథ్ ఉంటుంది, స్వరకల్పన పాడుతున్నప్పుడు కోర్వేలు పాడేటప్పుడు మ్యాథ్ ఉంటుంది. సో ఈ మ్యాథ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ కర్ణాటక మ్యూజిక్. హిందుస్థానీకి కర్ణాటక సంగీతానికి మృదంగం విషయంలో ఏమైనా తేడాలు ఉంటాయా? హిందుస్థానీ మ్యూజిక్లో మృదంగం సహకారం ఇచ్చినట్టు కర్ణాటక సంగీతంలో తబ్లా ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా జుగల్బందీ అనే ఒక కాన్సెప్ట్తో చాలా ఫ్యూజన్ కలుస్తున్నాయి. కలిసి 2 ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్ కలిసినప్పుడు కూడా అదొక మ్యాజిక్, అదొక వేరే టేస్ట్, అదొక బ్యూటీ. సో అలాంటి చాలా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో అంటే మృదంగం హిందుస్థానీ మ్యూజిక్లో మెయిన్ రోల్గా అన్నట్టు ఎప్పుడైతే నేను చూడలేదు. ఇప్పటిదాకా నీ జర్నీలో మంచి మరచిపోలేని అనుభవం కచేరీలో ఎట్లాంటిది? అది ఎక్కడ? నేను తప్పకుండా ఈ ప్రశ్నకి సమాధానం ఒకటనగా ఉండదు, కానీ రీసెంట్ టైమ్స్లో నాకు
గుర్తుండిపోయిన ఒక మొమెంట్ అనేది నా అరంగేట్రం, మృదంగం అరంగేట్రం నేను వాయించినప్పుడు చెన్నైలో. అది విష్ణుదేవ్ విద్వాంసులు కేఎస్ విష్ణుదేవ్ గారు పాడుతున్నారు. అప్పుడు ఆయనతో పాడుతూ ఉండగా ఒక రాగం తానం పల్లవి ప్రజెంట్ చేశాను. అది తప్పకుండా నాకు బాగా గుర్తుండిపోయిన ఒక ఎక్స్పీరియన్స్. మళ్ళీ మళ్ళీ అలాంటి ప్రదర్శనలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్స్, సాఫ్ట్వేర్ బేస్డ్గా వస్తున్న కొత్త టూల్స్ మ్యూజిక్లో ఇవన్నీ వస్తున్నాయి. ఇవి మ్యూజిషియన్స్కు అనుకూలంగా ఉన్నాయా, లేక ఆ పేరున్నట్టే ఆర్టిఫిషియల్గా తయారవుతోందా? నువ్వు పైగా స్టూడెంట్, కంప్యూటర్ కూడా నీకు బాగా తెలుసు కాబట్టి ఇంకా నువ్వే ఎక్కువ చెప్పగలవు. మృదంగం విషయంకి వచ్చేసరికి నేను ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకపోయినా ఇప్పుడు ఇంటర్నెట్ జనరల్గా చాలా హెల్ప్ఫుల్గా అయితే నాకు అనిపించింది. ఏ విధంగా అంటే పెద్ద పెద్ద విద్వాంసులు, నేను పుట్టక ముందున్న విద్వాంసులు రికార్డింగ్స్ నాకు దొరకడం, నాకు వినే ఒక అవకాశం ఉండడం. అలానే ఇప్పుడున్న అంటే ఒక రోజులో ఒకసారి ఒకటే కచేరీ వినగలుగుతాం కాబట్టి నా ఫ్రీ టైంలో ఆన్లైన్ వేరే వేరే రికార్డింగ్స్ విని ఇన్స్పైర్ అవ్వడానికి, నేర్చుకోవడానికి అవకాశం నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. సో ఈ టెక్నాలజీ అనేది నా ఎక్స్పీరియన్స్లో తప్పకుండా హెల్ప్ చేసింది. అలానే ఒక మ్యూజిషియన్కి వాళ్ళ వర్క్ ఒక ప్లాట్ఫామ్ ప్రజెంట్ చేయడానికి ఒక క్రియేట్ చేసింది. సో ఆ విధంగా అయితే చాలా హెల్ప్ఫుల్గా. ఒక్కొక్కరికి ఒక ముద్ర ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. అంటే ప్రజెంటేషన్ ఒక స్టైల్. మనం గొంతు వింటున్నప్పుడు ఈ పాట పలాని వాళ్ళు పాడారు, ఆరు వీణ వింటున్నప్పుడు ఇది పలాని వాళ్ళు వాయించుంటారు అని తెలిసిపోతుంది. అట్లా మృదంగంలో నీ ముద్ర ఏమిటి? నువ్వు బాగా కోరుకునే స్పెషలైజేషన్ ఏమిటి? ఇప్పుడు ఇంకా నేను ఒక స్టూడెంట్గా ఒకటే కోరుకునేది ఏంటంటే మా గురువు గారు శ్రీ వి సాయి రాఘవన్ గారు, ఇంకా డాక్టర్ పత్రి సతీష్ కుమార్ గారు, వాళ్ళకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్తో ఏ విధంగా అయితే వాళ్ళు లయ విన్యాసం కానీ, ఒక పాట కచేరీ కానీ, ఒక ఇన్స్ట్రుమెంటల్ కచేరీలో ఎలా అయితే వాయిస్తారో అదే అవేర్నెస్, అదే ఒక అప్రోప్రియేట్నెస్తో వాయించాలని నా కోరిక. అది నా సాధన ద్వారా, మా గురువుగారుల ఆశీస్సుల ద్వారా, మా అమ్మ నాన్న ఆశీస్సుల ద్వారా, అందరి ఆశీస్సుల ద్వారా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నీ ప్రదర్శనకు సంబంధించి కొన్ని అంశాలు చూద్దాం. నీకు బాగా ఇష్టమైన లయలో అంటే ఇలా కళ్ళు మూసుకుని ఇంకా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి మేము, అట్లాంటిది ఏదైనా ఒకటి. బ్రహ్మాండం. ఇప్పుడు మనకు సంగీతంలో జోలపాటు ఉంటుంది, లేదు ఏ నరసింహస్వామినో వర్ణించేటప్పుడు చాలా గంభీరమైన ఉంటాయి. అట్లాగే ఇందులో కూడా రకరకాల లయలు ఉంటాయి. ఇందాకడిది ఇది ఉంటే చాలా మృదువుగా ప్రశాంతంగా ఉన్న మృదంగ ధ్వని కావాలి అని నేను అడిగాను అనుకో,
ఎట్లా వాయిస్తాం? చిన్న ప్రదర్శన రూపక తాళంలో. మృదంగం ఒక ఇన్స్ట్రుమెంట్గా ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఇప్పుడు ఉన్నది దీన్ని మనం పాత రోజులకు కంపేర్ చేస్తే ఎలా ఉంది? మృదంగం అని ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ మీరు చూస్తే ఇక్కడ నట్ బోల్ట్స్ ఉంటాయి. సో 2 సైడ్స్ ఉంటాయి మృదంగంకి. ఒకటి ట్రెబుల్ సైడ్, ఇంకోటి బేస్. సో ఈ 2 సైడ్ నుంచి వచ్చే శబ్దం ఒకటే ఉన్నా ఇప్పటికి పూర్వం కాలంలో, కానీ ఇన్స్ట్రుమెంట్ మేకింగ్ అనేది చాలా ఎవాల్వ్ అయింది. అదే విధంగా అంటే ముందు వారు మృదంగం కానీ అంటే చర్మంతో చేసే వారలు ఉండేవి. ఆ వారలతో ఈ 2 సైడ్స్ మధ్యలో టెన్షన్ క్రియేట్ చేస్తే సౌండ్ వచ్చేది. తర్వాత నెమ్మదిగా నార్మల్ రోప్ వారు మృదంగం వచ్చాయి. తర్వాత ఈ రీసెంట్ టైమ్స్లో నట్ అండ్ బోల్ట్ మృదంగమ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టు ఈ నట్స్ అండ్ బోల్ట్స్ వల్ల టెన్షన్ క్రియేట్ అయ్యి సౌండ్ వస్తుంది. వీటి ట్యూనింగ్ కూడా ఒక స్పానర్ తో చేయొచ్చు ఈ విధంగా. లేదు అంటే కళ్ళు పుల్లు నార్మల్ చేయొచ్చు. సో ఆ విధంగా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు కొత్తల్లో కూడా ట్రిమ్ మృదంగం మా గురువు గారి కాన్సెప్ట్, పత్రి సతీష్ కుమార్ సార్ కాన్సెప్ట్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో ఒకటే మృదంగంలో వేరే వేరే శృతులు వాయించేటట్టు పెట్టారు. కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ విధంగా చాలా ఎవాల్వ్ అయింది మృదంగం ఇన్స్ట్రుమెంట్, ఇంకా కూడా అవుతుంది. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అనుకున్నాం సంగీతానికి లెక్కలకు, ప్రత్యేకించి మృదంగానికి లెక్కలకు. ఆ కోణంలో చూసినప్పుడు లెక్కల పాత్ర ఇందులో ఏమిటి? సో మృదంగంకి లెక్కలకి మధ్యలో బేస్ అంటే రెండింటిని కలిపేది నంబర్స్. సో అవి తీసుకున్నప్పుడు ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ఫీల్ ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు 7 తీసుకుంటే అది కొన్ని వేరే రకాలుగా వాయించవచ్చు. 7 అంటే మిశ్ర నడే ఒక తాళంలో వాయించవచ్చు, లేదంటే మిశ్ర చాపు తాళంగా వాయించవచ్చు. సో అది మిశ్ర చాపు తాళంగా వాయిస్తే ఎలా ఉంటుంది అంటే తక్కిట్ట తక్క తిమ్మి తక్క తిమ్మి 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. లేదు ఒక నడైగా అంటే తద్దిమ్ తదిమ్ తగదిమ్ తదిమ్ తగదిమి తగిట తగదిమి తగిట తగదిమి తగిట తగదిమి తగిట తగదిమి తగిట తగదిమి తగిట అలా వాయించవచ్చు. సో అదేవిధంగా 3 అంటే తిస్రం ఇందాక వాయించినట్టు, లేదు అంటే రూపక తాళంలో కూడా 3 అనేది బేస్ నంబర్. సో అలా 5 ఖండచాపు ఖండనడై ఆ విధంగా వేరే వేరే రూపాలుగా వేరే వేరే అవతారాలు తీసుకుని ఈ లెక్కలు అనేవి ప్రదర్శిస్తాయి మృదంగ వాద్యంలో. సోలో వాయించడానికి కచేరీలో మృదంగం వాయించడానికి ఏమిటి తేడా? కచేరీలో వాయిస్తున్నప్పుడు 2 ముఖ్యంగా 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. సో మొదటిది పాటకి వాయించడం. ఒక పాటకి వాయిస్తున్నప్పుడు అది ఒక వోకల్ ఆర్టిస్ట్ ఉండొచ్చు, ఒక ఇన్స్ట్రుమెంటల్ కాన్సర్ట్ అయి ఉండొచ్చు, అది ఏదైనా అది వాయిస్తున్నప్పుడు వాళ్ళ స్టైల్కి తగ్గట్టుగా ఒక గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు అందరం కలిసి వాళ్ళ స్టైల్కి తగ్గట్టుగా వాళ్ళు పాడే పాటకి తగ్గట్టుగా. ఇప్పుడు చాలా రకాలుగా ఉంటాయి. త్యాగరాజ సంకృతులు, అన్నమయ్య కీర్తనలు, పురంధరదాస కీర్తనలు చాలా ఉంటాయి. సో వాటిలన్నిటికీ సాహిత్య జ్ఞానం ఉండాలి, తాళం మృదంగ వాద్యం జ్ఞానం ఉండాలి. దాంతోపాటు వాళ్ళ సంగతులు ఏదైతే పాడతారో
అవి కూడా గమనిస్తూ వాటికి తగ్గట్టుగా వాయిస్తే బాగుంటుంది. ఇది సోలోలో వాయిస్తున్నప్పుడు మోర్ మృదంగంలో ఉన్న లెక్కలు, మృదంగంలో ఉన్న ధ్వని నాదం మోర్ గ్రాండియర్గా వాయించవచ్చు. కర్ణాటక సంగీతం కాకుండా ఇంకా మిగతా ఏ ఏ ప్లాట్ఫామ్స్ మీద మృదంగానికి రోల్ ఉంది, ఎక్కడ ఇంకా బాగా పెరుగుతోంది? మృదంగం అనేది ముఖ్యంగా కర్ణాటక సంగీతంలోనే మెయిన్ రోల్ అక్కడే ఉంటుంది. కానీ ఇప్పుడు వరల్డ్ మ్యూజిక్, జాజ్ మ్యూజిక్, జుగల్బందీస్, ఫ్యూజన్ అనే ఒక పదం చాలామంది వాడుతున్నారు. సో ఆ విధంగా చాలా చోట్ల వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్, వేరే వేరే స్టైల్స్ ఆఫ్ మ్యూజిక్తో, ఇప్పుడు వెస్టర్న్ మ్యూజిక్లో తీసుకుంటే చాలా చోట్ల జాజ్ మ్యూజిక్తో అవుతుంది మృదంగం, వేరే పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ విధంగా చాలా చోట్ల అప్లికేషన్ అనేది పెరుగుతుంది. కానీ ముఖ్య ప్రదర్శన, ముఖ్యంగా అప్లికేషన్ అనేది కర్ణాటిక్ మ్యూజిక్లోనే ఉంటుంది. ఇప్పుడు సంగీతం లోకల్గా నేర్చుకునేవాళ్ళు స్వరాలు, జతులు, కీర్తనలు ఇలా గురువు నేర్పుతూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, సాధన ఉంటుంది. అదే మృదంగం అయితే నేర్పేటప్పుడు కానీ లేక నేర్చుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ పద్ధతి ఎలా ఉంటుంది? మృదంగం నేర్చుకునేటప్పుడు కొన్నకోల్ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అది లాంగ్వేజ్ ఫర్ రిథమ్. అక్కడ స్వరాలు ఉన్నట్టు, అక్కడ సరి గమ పద నిసా ఉన్నట్టు మాకు తా అంటే తి, దమ్, నమ్, అలా ఇవి ఫస్ట్ ఫోర్ సిలబుల్స్ నేర్చుకునేవి. ఇవి కాకుండా వేరే వేరే సిలబుల్స్ ఉంటాయి. జేమ్, చాపు అనొచ్చు. సో అలా గుమ్, అలా చాలా వేరే వేరే సిలబుల్స్ కలిపితే, అంటే ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నట్టే మొదటి అక్షరాలు నేర్చుకుంటాము, తా, తి, దమ్, నమ్, తా. తర్వాత సెంటెన్స్ ఫామ్ ఇస్తాం, తా తర్రి తర్రి కిట తక తర్రి కిట తక. తర్వాత మనం పరిగెట్టచ్చు. సో నాకు అది ధిమ్మి ధిమ్మి, నాకు అది ధిమ్మింది ధిమ్మి, నాకు అది ధిమ్మింది ధిమ్మి, జేమ్ 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 అనేది కొన్నకోల్లో చెప్తే మృదంగం పైన అది ఎలా వస్తుందంటే ఆ విధంగా వస్తుంది. సో ఆ విధంగానే మా గురువు గారు మాకు వేరే వేరే పాఠాలు నేర్పిస్తారు. వేరే వేరే తాళం, వేరే వేరే నడైలు, చాలా రకాలుగా పాఠాలు నేర్పిస్తే వాళ్ళు వాయించుకుని చూపిస్తారు. కానీ మొదటిది ఈ లాంగ్వేజ్ ద్వారా నేర్పిస్తారు. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు కొనకోల్లో ఇలా ఉంటుంది అని. నువ్వే చెబుతూ నువ్వే వాయిస్తే అది ఇంకా బాగా అర్థమవుతుందేమో అని అనిపించింది నాకు. ధిమ్ నక్క నన్న ధిమ్మి నక్క నమ్మి నా పరిగెడ ధిమ్మి నక్క నన్న ధిమ్, ధిమ్ నక్క నన్న ధిమ్మి నక్క నమ్మి నా పరిగెడ ధిమ్మి నక్క నన్న ధిమ్, తరిగం తరిగం తరిగడ ధిమ్ నక్క నన్న ధిమ్మి నక్క ధిమ్మి 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 నక్క ధిమ్మి ధిమ్మి నక్క నమ్మి నక్క నమ్మి నక్క నమ్మి నక్క నమ్మి ధిమ్మి మృదంగం మీద వేళ్ళు ఎలా కదులుతున్నాయో గమనించడానికి వీల్లేనంత స్పీడ్గా కూడా చూస్తుంటాం చాలా వరకు. అట్లాంటిది ఏదైనా ఒక స్పీడ్ ప్రయోగం తప్పకుండా. ఇప్పుడు నేను ఆది తాళంలోనే చిన్న లయ విన్యాసం వాయించిపోతాను.
ఇప్పుడు నీ భాష నాకు అర్థమవుతోంది. ఇందాక మాట్లాడిన దానికంటే ఇది గొప్పగా ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం, మన పురాతన సంప్రదాయ కళలు రెండిటి మధ్య సమన్వయం ఎలా తీసుకురావచ్చో అద్వైత్ చక్కగా వివరించాడు. ఆయన ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకుని తల్లిదండ్రులకు, అలాగే విద్య నేర్పిన గురువులకు, ప్రత్యేకించి భారతదేశానికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆయనకు అభినందనలు చెబుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు అద్వైత్. మరో విశిష్టమైన అతిథితో ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్లో ధాత్రిని ఫాలో కండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి. నమస్తే.